విజయవాడ రాజకీయాల్లో ఒక సంచలనం చోటు చేసుకోనుందా? ఒక పొలిటికల్ బాంబు పేలనుందా? ఒక యువనేత రాజకీయ సన్యాసం చేయబోతున్నారా? ఈ రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఆ నేత ఎవరంటే వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి మోహన రంగా వారసుడిగా రాజకీయాలకి వచ్చారు రాధ. కానీ అనుకున్న స్థాయిలో రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. రాజకీయ పార్టీలు ఆయన్ని వాడుకుంటున్నాయి తప్ప ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొని సాధారణ జీవితంతో సంతృప్తి చెందాలని రాధాకృష్ణ భావిస్తున్నట్టుగా సమాచారం. ఏపీ రాజకీయాల్లో వంగవీటి మోహన రంగాది ప్రత్యేక స్థానం. సామాజిక కార్యకర్తగా, అణగారిన వర్గాల ప్రతినిధిగా మోహన రంగా విజయవాడకు సుపరిచితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోనే గుర్తింపు పొందారు. ఇంతింతై వటుడింతై అన్న మాదిరిగా ఏపీ రాజకీయాలనే ప్రభావితం చేసే సమ్మోహన శక్తిగా మారారు. 1988లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండగా ఒక నిరసన దీక్షతో దారుణ హత్యకు గురయ్యారు. రంగా హత్య తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. అది మొదలు వంగవీటి మోహన రంగా పేరు రాజకీయంగా వినిపిస్తూనే ఉంది. కానీ రాజకీయ పార్టీలకు ప్రయోజనం కల్పించినటువంటి ఆ పేరు ఆ కుటుంబానికి మాత్రం పనికి రాకుండా పోయింది. మోహన రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ రాజకీయాలు తప్పిదాల కారణంగా పొలిటికల్ కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ఒకవైపు స్వీయ తప్పుదాలు, మరోవైపు రాజకీయంగా తనని వాడుకుని వదిలేయడంపై తీవ్ర ఆవేదనతో అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని చూస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పిలుపుతో 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగవీటి రాధాకృష్ణ. ఆ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ 2009లో ఆయన పొలిటికల్ గా తప్పటడుగులు వేశారు. చిరంజీవి నేతృత్వంలోనే ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో అదే పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో చేరేసరికి రాధాకృష్ణ ఒక సాధారణ నేతగా మిగిలిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. కానీ వినకుండా టీడీపీలో చేరారు. 5 ఏళ్ల పాటు పార్టీలో కొనసాగారు. 2024 ఎన్నికల్లో ఏదో ఒక చోట రాధాకృష్ణకు సర్దుబాటు చేస్తానని ప్రచారం నడిచింది. కానీ అలా చేయలేదు. అలా అయినా సరే కూటమి తరపున వంగవీటి రాధాకృష్ణ ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో రాధాకృష్ణకు తప్పకుండా పదవి దక్కుతుందని భావించారు. కానీ ఎమ్మెల్సీ పదవుల్లో కూడా రాధాకృష్ణ పేరును పరిగణలోకి తీసుకోలేదు. అయితే వంగవీటి అన్న పేరు ప్రతి రాజకీయ పార్టీ వాడుకుంటోంది. ఆపై రాజకీయంగా తాను చేసిన స్వీయ తప్పిదాలతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అందుకే ఆత్మాభిమానంతో రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి వంగవీటి రాధాకృష్ణ వచ్చినట్టుగా సమాచారం. మరోవైపు కుటుంబ సమస్యలు కూడా వెంటాడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే వంగవీటి రాధాకృష్ణ అనే నేత రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటిస్తే మాత్రం అది ముమ్మాటికి వంగవీటి కుటుంబ అభిమానులకు నిరాశ కలిగించే అంశమే. మరి రాధాకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.